హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను వచ్చేసి ఎండుమిరపకాయ, దొండకాయ, టమాటో, చింతకు పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన ఎండుమిరపకాయలు ఒలిచి పెట్టాను. లేకపోతే 5 టమాటాలు, ఒక 10 దొండకాయలు, 3 చింతకాయ పచ్చడి, ఉప్పు ఫ్రెండ్స్, ఉప్పు, నూనె. ఇంకా చేసేసే ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా ఇలా గ్యాస్ ముట్టించుకోండి ఫ్రెండ్స్. చూడండి, ముందుగా ఇలా గ్యాస్ ముట్టించుకుంటాం. మిర్చిని వేయించుదాం. కొంచెం ఆయిల్ వేయించుకోవడానికి మిర్చిని. మిర్చి చూడండి ఫ్రెండ్స్, మిరపకాయలు బాగా వేయాలి. చూసేయండి అండి. వీటిని తీసి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ రోట్లో పోసుకున్నాను మిరపకాయలు మొత్తం. ఇక మళ్ళీ దీన్ని ఆయిల్లో పెట్టుకొని గ్యాస్ పైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని, చూడండి ఆయిల్లో కొంచెమే ఒక టేబుల్ స్పూన్, ఒక 3 టేబుల్ స్పూన్స్ అన్నమాట ఆయిల్. ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రెండ్స్ టమాటాలు వేసేద్దాం. ఒక సైడ్కి ఇలా టమాటాలు 5 టమాటాలు కట్ చేసాను. ఇప్పుడు వండేసాను. 3, 4, 5 ఇలా బాగా వేగాక వేసేసి మరి చూడండి టమాటాలు వేసుకుంటే ఇది దొండకాయ కూడా బాగా వేయించాలి. కొంచెం సవ్యంగా ఇవ్వండి. బాగుంటే ఉప్పు ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక ట్రై చేస్తుంది. దొండకాయలు టమాటాలు వేసి ఆయిల్ వేసుకొని బాగా అందులోకి మిరపకాయలు మనం వేయించుకునేట్లో పెట్టుకున్నాం కదా, ఆయిల్ అవుతుందంటే వేగులోకి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఉప్పు కొంచెం మిరపకాయల మీద వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్నాం కాబట్టి మెత్తగా నూరుకోవచ్చు. బాగా నూరుపుగా ఉంటుంది. చూడండి, ఇలా రోట్లో నూరిన పచ్చడి ఎంతో మనకి ఇష్టం. మా ఇంట్లో రోట్లోనే నూరుతాం మ్యాక్సిమం. ఒకసారి వేరే చూద్దాం. ఫ్రెండ్స్
ఇంక ఇది మళ్ళీ ఇంతలో బాగా మెయింటైన్ చూడండి ఓకేవారు ఈ లోపు ఇవి కూడా దొండకాయలు టమాటాలు కూడా వేగిపోయినాయి. అవి ఆఫ్ చేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, దొండకాయలు టమాటాలు కూడా వేగిపోయినాయి. దించేస్తాను. ఇలా కుక్ అవుతుంది. ఇప్పుడు టమాటాలు దొండకాయలు కూడా బాగా కుక్ అవుతుంది. ఇంకా మనం దీంట్లో ఇది మెదిలిందో కొంచెంసేపు కలుపుకోవాలి. కొంచెం చింటి పచ్చడి వేసుకుంటే దీంట్లో ఆ తర్వాత వేసుకోవడం. పచ్చడి తాలింపు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. నేనైతే అన్నీ ఉంటాను కాబట్టి తాలింపు అయితే పెట్టాను. తాలింపు వేసుకునే వాళ్ళు కొంతమంది వేసుకుంటారు. ఇలా చేసుకొని కూడా నేను వేయనండి, నాకు నచ్చదు. ఎందుకంటే దీంట్లో ఇంక ఇలాగ అన్నీ వేసి పెడుతున్నాం. ఎలాగో నూనెలోనే పెడుతున్నాం. అవసరం అన్నీ ఇది ఎలా మెదిగిందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అడుగుదాకా వేసి పర్లేదు ఫ్రెండ్స్, ఓ మాదిరి మిగిలింది. ఇంకా దీంట్లో కొంచెం మనం 3 చింతకాయ తొక్కు వేసుకున్నాం. మళ్ళీ దీంట్లో 3 చింతకాయ తొక్కు వేసుకుంటే సగం చాలండి. మొత్తం వేస్తే ఎక్కువ పులుపు అవుతుంది. చింతకాయ తొక్కు వేసాక మళ్ళీ నూరాలి మనం. చింతకాయకు బాగా మెదగాలి కదా, కారం మొత్తం దాంట్లో పట్టాలి. సో మనం ఇలా బాగా మెత్తగా నూరుకోవాలన్నమాట. చింతకాయ పచ్చడి మొత్తం ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇంక ఇలా కలిసిపోయింది. ఇప్పుడు మనం మిశ్రమాన్ని కూడా ఇది ఈ దొండకాయ టమాటాలను కూడా మనం రోట్లో వేసేసుకున్నాం. చూడండి ఇలా కొంచెం నూరుకున్నాక మళ్ళీ మిగతా వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇంకా వీటిని దాని వరకు వేస్తాను. చూడండి అన్నీ వేసేసాను. ఇలా బాగా మెత్తగా ఇంకా టమాటాలు దొండకాయ చింతకాయ ఉప్పు సరిపోయిందో లేదో చూసేద్దాం ఫ్రెండ్స్. ఒక దొండకాయ ముక్క తీసుకుందాం. ఉప్పు ఎలా చూడాలి అంటే ఇలా వేసుకొని ఇట్లా వెయిట్ ఎలా పెట్టుకోవాలి, ఇలా గంటతో ఈ హ్యాండ్ మీద ఇలా పెట్టుకోవాలి. స్కిన్ మీద తిప్పి దీన్ని తీసి ఇలా నోట్లా. ఉప్పు సరిపోయింది ఫ్రెండ్.
పచ్చడి చాలా చాలా బాగుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. స్పైసీగా దొండకాయ ఎండుమిర్చి చింతకాయ పచ్చడి ఫ్రెండ్స్. ఓకే, ఫైనల్గా పచ్చడి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పచ్చడి తోడేద్దాం, గిన్నెలకు తోడేస్తాం చూడండి. పచ్చడి చాలా చాలా బాగుంటుంది పల్లెటూరు స్టైల్లో. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం వీడియో మొత్తం ఏమనుకోకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.